నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితి. ఒక కేంద్ర సహాయక శాఖ మంత్రిపై కుమారుడిపై ఫోక్సో కేసు. కానీ ఇక్కడ అంటే ఇప్పుడిప్పుడే తెలంగాణ సమాజం ముందు కూడా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి. అంటే రాజకీయ నాయకుల పిల్లలకు జరిగినటువంటి ఈ కేసుల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయా, లేకపోతే ఈ రాజకీయ నాయకులంతా కూడా ఒకటే కోవకు చెందినటువంటి వాళ్ళ అంటూ కూడా పెద్దగా ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి సమయం. అయితే ఇక కరీంనగర్ సంబంధించినటువంటి జ్యువెలరీ ఏదైతే ఉందో ఆ యొక్క దోపిడీ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీహార్లో పట్టుకోవడం ఇదంతా కానీ ఇక్కడ బండి సాయి భగీరథ్ విషయంలో ఇలాంటి స్ట్రిక్ట్ యాక్షన్, ఇలాంటి వేగవంతమైనటువంటి దర్యాప్తు ఇక్కడ ఆయన పట్టుకునే ప్రయత్నం పోలీసులు చేస్తలేరు అనేది కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ప్రశ్నలు. అయితే ఇక సోషల్ మీడియాలోనే రెండు విభాగాలుగా విడిపోవడం, తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా వన్ సైడ్గా అంటే ఒక్కరి వైపే మాట్లాడుతుందనే కోణం పెద్దగా వినిపిస్తూ ఉన్నది. ఇవన్నీ అంశాల మీద, బండి సాయి భగీరథ్ సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పవన్ గౌడ్ ఉన్నారు, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు. అక్క నమస్తే. నమస్తే. అంటే ఎలా చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహమే ఈరోజు అమ్మాయి ఫోటోలు బ్లర్ కాకుండా బయటికి సోషల్ మీడియాలోకి వచ్చినాయని చెప్పేసి మీ మాజీ ఎంపీ గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ, మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మాట్లాడుతా ఉన్నారు. ముందుగా మీ అందరికీ నమస్తే అండి. ఎవరెన్ని మాట్లాడినా, ఏది అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేసినా కూడా రాజకీయ నాయకుడైనా లేకపోతే ఒక సామాన్యుడి కొడుకైనా శిక్షలు పడతాయి అనేసి ఇప్పుడున్న పార్టీ ఏదైతే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవాలి. దేశంలో ఉన్న జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కూడా అది నిరూపించుకునే సమయం వచ్చిందండి. ఒకరి అత్యుత్సాహం వల్లనో ఇంకొకరి ఉత్సాహం తెలుపకపోవడం వల్లనో బయటపడే కొన్ని విషయాలు, సంఘటనలు ఏదైతే అధికారంతో అహంకారం, తలపోరు గర్వం ఎక్కి బండి సంజయ్ అనే వ్యక్తి కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ కు చేసింది ఏం లేక, చెప్పుకోవడానికి ఏం లేక ప్రజలను, కార్యకర్తలను మభ్యపెట్టే ప్రయత్నాలే చేసిండు. నాటి నుంచి ఇప్పటి నుండి కాదు, అది ఎంపీ కావడానికి ముందు నుంచెల్లి, ఎంపీ అయిన తర్వాత, మళ్ళా కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా గదే మతం, కులం తవ్వడం, ఎత్తడం, ఒకరిని రెచ్చగొట్టడం రాజకీయాలే చేసిండు. ఎలాంటి రాజకీయాలు చేసిండో అలాంటి రాజకీయాలతోటే ఆయన పతనం ఈ రోజు స్టార్ట్ అయింది. ఇంకోటి, ప్రతి పిల్లవాళ్ళ మీద అంటే రాజకీయంలో లేని పిల్లవాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన దాఖలాలు మనం గతంలో కూడా చూడవచ్చు. లైక్ కేసీఆర్ గారి మనుమడు మీద కానివ్వండి, కేటీఆర్ గారి కొడుకు మీద కానివ్వండి, వీళ్ళందరూ మాట్లాడినోళ్ళే. రాజకీయాలలో లేని పిల్లలను రాజకీయాలకు అది లాగడము, వాళ్ళ గురించి మాట్లాడడము తప్పు అనేటోళ్లకు నేను ఒకటి అడుగుతాను. ఆనాడు కేసీఆర్ గారి మనుమడైన హిమాంశు గారి మీద ఎన్ని తప్పుడు వ్యాఖ్యలు చేసిండ్రు ఈనాటి ముఖ్యమంత్రి, ఈనాటి కేంద్ర మంత్రి అనేది అందరూ తెలుసుకోవాలి. ఇంకొకటి, తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పుకి ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు మైనరా మేజరా అనేది వాళ్ళు చర్చలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాలిక ఫోటోలు ఇట్లిట్లా చేసిందనేసి బండి సంజయ్ వాళ్ళ కొడుకును కాపాడుకోవడానికి వాళ్ళ అనుచర గణంతో వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో, వాళ్ళ యూట్యూబ్ వేదికలలో ఆ అమ్మాయిని బయటకేసి లాగుతున్నాడు తప్ప మేమంతటా మేము ఏనాడు కూడా ఆ అమ్మాయి ఫోటోలు బయట పెట్టలేదు. ఇప్పుడు బండి సంజయ్ బయట పెట్టిండు, బండి సంజయ్ అనుచర వర్గం బయట పెట్టింది ఆ ఫోటోలను. పవన్ గౌడ్ గారు, మీ పార్టీ చేయడం వల్లనే ఈరోజు అమ్మాయికి సంబంధించినటువంటి భవిష్యత్తు లేకుండా పోయింది, బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహం అని చెప్పి మీ మాజీ ఎమ్మెల్సీ, మీ మాజీ ఎంపీ చెప్తా ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరు అంటలేరు. ఇప్పుడు అంటే బాధిత అమ్మాయి గురించి మాట్లాడద్దా అండి? ఇప్పుడు అమ్మనైతే అన్న ఆమెమో నోరు మూసుకున్నది, మరి మేము బాధిత మహిళ గురించి మాట్లాడద్దా? బాధిత మహిళకు న్యాయం జరగాలని పోరాటం చేయొద్దా? అది బీఆర్ఎస్ పార్టీ గాని, టీఆర్ఎస్ పార్టీ గాని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని, సిపిఐఎంఐ గాని, సిపిఐఏ గాని, లేకపోతే ఇంకొకటి గ్లాస్ పార్టీ గాని, ఇంకొకటి కేఆర్ పాల్ పార్టీ అయినా కూడా ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే ఆ అమ్మాయి తరఫున నిలబడద్దా? అందరిని అడుగుతున్నా నేను ఇదే క్వశ్చన్. ఆ అమ్మాయి తరఫున నిలబడద్దా? ఆ అమ్మాయి తరఫున కొట్లాడద్దా? ఆ అమ్మాయికి న్యాయం జరగాలని అడగొద్దా? మేము పార్టీలకు వచ్చే కంటే ముందు మేము ఒక మహిళలము, ఒక బిడ్డలకు తల్లులము, ఆ హోదాలో మేమందరం మాట్లాడుతున్నాం. మీకు ఆ బిడ్డ అనే అనురాగం లేకపోతే, మీరు మాట్లాడకపోతే వేరే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాలు మీరు చేయొద్దు కదా, మాట్లాడే వాళ్ళ మీద. ఇప్పుడు రాజకీయాలకు వచ్చిర్రు, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదిగిర్రు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని విభేదించి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక పార్టీని పెట్టుకున్నారు. నీ అమ్మనైతా అని చెప్పిండ్రు.
మరి అమ్మాయేటోళ్ళు ఆ బాధిత మహిళ గురించి మాట్లాడాలి గాని రాజకీయాల లేని పిల్లవాడి గురించి నేను మాట్లాడను అని చెప్పడము ఎవరికి కొమ్ము కాస్తున్నదో అర్థమైతుంది కదండి మీ అందరికైతే. తెలంగాణ ప్రతి ఒక్కరికి అర్థమైతుంది. ఇప్పుడు మంది అంటే అయితే ఇప్పుడు ఒక లెక్క, మనదైతే ఒక లెక్క అనేది ఉండదు కదా. అవును, బండి సాయి భగీరథ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ, ఒకవైపు టిఆర్ఎస్ పార్టీ కానీ, ఒకవైపు ఎంఐఎం కానీ, వీళ్ళంతా కూడా మౌనం పాటించడం పట్ల అంటే రాజకీయ నాయకుని కుమారునికి ఒక సమస్య వస్తే అందరూ ఒకటైపోతారనే ఒకటి తెలంగాణ ప్రజలకు చూపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు కేసీఆర్ గారి పాలనలో చీమ చిటుకుమన్నయ్య కూడా ఈ సీతక్క లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఇంకొక పార్టీ వాళ్ళు కూడా మొత్తం కేసీఆర్ గారి మీద పడేటోళ్ళు, బిఆర్ఎస్ పార్టీ మీద పడేటోళ్ళు. ఇప్పుడు అధికారంలో లేదు కదా బిఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నది కదా. చేసింది కేంద్ర మంత్రి బీజేపీ పార్టీకి చెందిన ఒక మంత్రి కొడుకు. దాన్ని దాచిపెడుతున్నది ఇక్కడ హోంశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ఒక బాధిత మహిళకు అండగా నిలవకుండా ఎవరైతే నిందితుడున్నాడో వాళ్ళకు అండగా నిలుస్తున్నారు. అంటే రాజకీయాలలో ఉంటే రాజకీయ నాయకుల బిడ్డలు తప్పులు చేసినా కూడా ఒప్పులు చేసుకోవాలి, మనం బరంపురం అనే లెక్కలుగా మాట్లాడుతున్నారు, మౌనంగా ఉంటున్నారు. తెలంగాణ ప్రజలంతా ఎడ్డోళ్ళేం గొర్రెలేం కాదండి. తెలంగాణ ప్రజలు ప్రతి నిమిషం ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. ఆనాడు వీళ్ళు ఎట్లా మాట్లాడిండ్రు, ఏది తప్పు చేయకపోయినా కూడా కేసీఆర్ గారి మీద ఎన్ని బురద రాజకీయాలు చేసిండ్రు అనేది గమనిస్తున్నారు. ఇప్పుడు ఇన్ని తప్పులు జరిగినా కూడా ఒక ఫోక్సో నిందితుడు ఆయనను పట్టుకోలేదు, పరారీలో ఉన్నాడు అని తెలపడానికి మన వ్యవస్థ ఎంత దీనంగా హీనంగా ఉన్నదో కనిపిస్తున్నది. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఎక్కడో అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు గారిని అదేంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పట్టుకొచ్చిండ్రు. మరి ఇప్పుడు బండి భగీరథ అనేట ఆయన ఒక మైనరో మేజరో ఏ బాలికనైనా ఆయన తప్పు చేయడం అనేది తప్పే. మరి ఆయనను ఎందుకు పట్టుకొస్తలేరు? వ్యవస్థలు ఇంత నిర్వీర్యం ఎందుకు అయిపోతున్నాయండి? పోలీస్ వ్యవస్థ ఎక్కడి పోయింది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడి పోయింది? కేంద్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పని చేస్తుంది? రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పని చేస్తుంది? ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఒక మహిళ బయటికి రావడమే కష్టం, గగనం. అది కేంద్ర మంత్రి కొడుకు అని తెలిసి కూడా ఆమె మీద ఆ బాలిక ఏదైతే కేసు పెట్టిందో ఆమె ధైర్యానికి మెచ్చుకోవచ్చు, ఆ కుటుంబ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. వీళ్ళు 3 నెలల నుంచి దాదాపుగా వాళ్ళను నానా రకాలుగా కష్టాలు పెట్టినా, నష్టపెట్టినా, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా పురిగొల్పినా, పంచాయతీలు జరిపినా కూడా ఒప్పుకోకుండా వాళ్ళు బయటకు వచ్చిండ్రంటే వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవచ్చండి. ఇప్పుడు ఆ బాలిక బయటికి వస్తే కూడా ఆమె వాళ్ళతో తిరిగింది, వీళ్ళతో తిరిగిందని అంటగాగుతూ అది బీజేపీ మరియు బండి సంజయ్ సోషల్ మీడియా వర్గం తప్పుడు రాతలు రాస్తుంది. మీ ఇంట్లో బిడ్డలకైతే గిట్లనే చేస్తారా? మీ ఇంట్లో మనమరాన్లకో లేకపోతే మీ పిల్లలకో మీ అక్కలకో మీ చెల్లెళ్ళకో గిట్లనే జరిగితే మీరు కూడా ఆమె మీద బురద జల్తారా గిట్లనే? ఎవరికైనా ఏదన్నా మాట్లాడే ముందు మన ఇంట్లో బిడ్డలు ఉన్నారు, మనం కూడా ఒక తల్లి కడుపులో పుట్టినాం అనేది మర్చిపోయి మాట్లాడొద్దని కోరుకుంటానా నేను. మేము అడిగితే మేము అడిగితే మా మీద దాడి చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే హిందూ ఏక్తా యాత్ర అని ఒక యాత్ర పెట్టిండ్రు కరీంనగర్ లా. అది మొత్తం బండి సంజయ్ కుటుంబ ఏకరువు యాత్రగా తయారైపోయింది. ఎవరిని వదిలిపెట్టా, వాడిని వదిలిపెట్టా, వీడిని వదిలిపెట్టా అనేసి అది యాత్రలో కూడా హిందూ సమాజానికి కూడా బెదిరించే విధంగా ఎన్ని ప్రసంగాలు చేస్తున్నాడు బండి సంజయ్ అనేట ఆయన. మీ గతంలో రీసెంట్ మీ మీద ఉడక మీ ఇంటి ముట్టడిచ్చినట్టున్నారు బండి సంజయ్ వర్గం. అవునండి. ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టగానే కౌశిక్ రెడ్డి గారు ఏదైతే ఆఫీస్ లో గంగుల కమలాకర్ అన్న మాజీ మంత్రి వర్యులు ఆయన ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ప్రెస్ మీట్ తర్వాత ఏదైతే బీజేపీ పార్టీ కౌన్సిలర్లు కొంతమంది వచ్చి కౌశిక్ రెడ్డి గారి కారును ధ్వంసం చేసిండ్రు, గంగుల కమలాకర్ గారి ఆఫీస్ ను కూడా ధ్వంసం చేసిండ్రు. అక్కడి నుంచి నేను అక్కడే ఉన్నా అనే కారణంగా మళ్ళా నా ఇంటికి కూడా గూండాలను ఆయన అనుచరులను పంపించి నా మీద కూడా దాడిని ఎత్తించిండ్రు. సేమ్ దారమోని ఆయన ఉన్నాడు కదా, ఏంది యాంకర్ ఉంటారు కదా ఒక ఆయన గిరీష్ దారమోని ఇంటికి మహిళలను ఏ విధంగా పంపించిండో బండి సంజయ్ అనేటైనే అదే విధంగా నా ఇంటికి మహిళలను, కొంతమంది మాజీ కార్పొరేటర్లను మగవాళ్లను ఒక 40-50 మందిని పంపించిండు. నా పిల్లలు ఆ గేట్ దగ్గరనే క్రికెట్ ఆడుతున్నారు. నా పిల్లలు, నా అమ్మ ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారండి. అంటే ఈ సమాజంలో ప్రశ్నించడం తప్ప మా కరీంనగర్ పేరు చెప్పుకొని గెలిచినావు, మా కరీంనగర్ కు రూపాయి తీసుకురాలేదని నేను నానా సందర్భాలలో ప్రశ్నించిన. ఆ ప్రశ్నించిన దాన్ని కడుపులో పెట్టుకొని ఇదే సమయం అని చెప్పేసి
నా మీద కూడా దాడి చేద్దామని నా ఇంటికి మనుషులను పంపించిండు. నేను ఆ రోజే చెప్పిన, ప్రెస్ మీట్ సాక్షిగా చెప్పిన, నేను పోలీస్ స్టేషన్ సాక్షిగా కేసు పెట్టిన తర్వాత బయటికి వచ్చి మాట్లాడినా, నువ్వు అధికారంతో అహంకారంతో విర్రవీగుతున్నావు, నీకు నాశనం, ఇదే నాశనము, ఇదే శాపం కలుగుతుంది, నువ్వు రాజకీయంగా బొంద పెడతాం, సమాధి కడతామని ఆ రోజే చెప్పిన. 24 గంటలు గడవక ముందే ఇవాళ ఆయన కొడుకు ప్రస్తావన బయటకు వచ్చింది. అంతే, దేవుడు ప్రతిదీ చూస్తాడు. బండి సంజయ్ విషయంలో సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా 3 విభాగాలుగా మారిపోయింది. ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ఒకరేమో బండి సంజయ్ కుమారుడు కరెక్టే అని చెప్పేసి కొంతమంది చెప్పడం, తర్వాత కనీసం బ్లర్ చేయకుండా ఫోటోలు వాడడం, వీడియోలు వాడడం కొంతమందికి అయితే, కొంతమంది ఏమో లేదు ఇక్కడ న్యాయం జరగాలని చెప్పేసి బాధితుల పక్షం కొంతమంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆల్రెడీగా మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఎలా చూడొచ్చు? అంటే 3 భాగాలైనటువంటి మీడియాను ఎలా, అంటే ఇంతకుముందు గతంలో ఇలాంటి సందర్భం ఏమైనా వచ్చిందా, లేకపోతే మొట్టమొదటిసారా? ఎవరు దేనికి అమ్ముడు పోతున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే ఈ అమ్మాయి కేసు బయట పడేదే కాదు. సోషల్ మీడియా ఆమెకు అండగా నిలబడకపోతే ఈనాడు ఆ అమ్మాయికి ఏదైతే ఆమె కేసు కూడా బుక్ చేయకపోతుండే. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ కానివ్వండి, దేశంలో ఉన్న వ్యవస్థ కానివ్వండి, ఉలిక్కి పడే విధంగా సోషల్ మీడియా పని చేయడం బట్టే ఇప్పుడు ఏ మీడియా అయినా ముందుకొచ్చి మాట్లాడుతున్నది. కొంతమంది మీడియా వాళ్ళు అమ్ముడు పోవచ్చు, అమ్ముడు పోయిన వాళ్ళకు కూడా మేము అడుగుతున్నాం, రేపు మీ దగ్గరికి వస్తే మీ పిల్లలకైతే మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి కదా, ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి కదా అండి. ప్రతిదీ పైసల కోసమే కాదు కదా, వ్యవస్థ కోసము, వ్యక్తుల కోసం కూడా పనిచేయాలి కదా. ఏదైతే నిందితురాలు ఉన్నారో, ఆ బాధితురాలు ఉన్నదో, ఆ బాధితురాలికి బాసటగా నిలబడాల్సిన వాళ్ళే ఈ రోజు ఆ బాధితురాలి మీదనే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. కర్మ అనేది ఎవరిని వదలదు, దేవుడు అన్ని గమనిస్తూనే ఉన్నాడు. ప్రతి దానికి సమాధానం వస్తది, ప్రతి దానికి రిటర్న్ గిఫ్ట్ కూడా వాళ్ళకు కూడా వస్తది తొందరలోనే. హిందూ ఏకతా యాత్రలో నేను చాలా కష్టపడి పైకి వచ్చాను, నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నా కన్న బిడ్డల్లాగా చూసుకున్న ప్రతి ఒక్క ఆడపిల్లను అంటూ కూడా బండి సంజయ్ భావోద్వేగమైనటువంటి పరిస్థితి మోడీ సభలో కూడా మాట్లాడాడు. మీకు బండి సంజయ్ గారి విషయాలు తెలియదండి. చాలా కష్టపడిగా పైకి రాలేదు ఆయనే, చాలా తొక్కి పైకి వచ్చిండు చాలా మందిని. డి శంకర్ అనేట ఆయనే ప్యానల్ నుంచి గెలిచిండు, ఆయననే తొక్కిండు. తర్వాత ఇంకా అది బీజేపీ పార్టీలో ఉన్న ప్రతి, ఇక్కడ కరీంనగర్ సెగ్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ను దొక్కిండి, ప్రతి ఒక్క కార్యకర్తను దొక్కుతాండు. నేను కష్టపడి పైకి వచ్చినా అంటే, నువ్వు కష్టపడి పైకి వచ్చినోడివి ఎవడన్నా కష్టం చేసే కార్యకర్తకి ఎవరికన్నా సెంట్రల్ లో గానీ లేకపోతే రాష్ట్రంలో గానీ రాష్ట్ర లెవెల్లో గానీ ఏదన్నా పదవి ఇప్పించినవా? ఏం కష్టపడ్డావు? నీ కుటుంబం కోసం కష్టపడ్డావు, నీ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కష్టపడ్డావు. ఆనాడు పెళ్ళం మీద పుస్తెలతాడు తీసి గెలిచినా అని చెప్పిన నువ్వు, ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన నువ్వు, ఈనాడు నీ ఆస్తులు ఎన్ని? ఈనాడు నీ కొడుకు చేస్తున్న రాద్ధాంతాలు ఎన్ని? నీ కొడుకు ఈ విచ్చలవిడిగా తిరగడానికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కష్టపడి ఎవరు కష్టపడకుండా బయటికి రారు, కానీ ఈయన కష్టపడ్డది మాత్రం ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం, ఆయన కుటుంబంలో ఎవరైతే చేస్తున్నారో తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కష్టపడతాడు తప్ప ఈనాటి వరకు కూడా అదే కష్టపడతాడు. ఇంకో కష్టం అయితే లేదండి. ఒక ఒక కార్యకర్త కుటుంబాన్ని ఆదుకున్నది లేదు. ఒక బీజేపీ ఏనాడైతే ఈయన పట్టుకోనా నుంచి కూడా బీజేపీ జెండా పట్టుకున్న నాయకులు ఉన్నారు, ఆ నాయకులను దొక్కిండు, ఆ కార్యకర్తలను దొక్కిండు, అందరిని దొక్కుకుంటా అందలం ఎక్కి ఇప్పుడు వచ్చి ఆయనకి ఎవరు అడ్డొస్తే వాళ్ళకి ఎవరు ఎదురు మాట్లాడితే వాళ్ళందరి మీద ఎదురు దాడి చేస్తున్నాడు, లేకపోతే రౌడీలను గుండాలను పెట్టి భయపెట్టే ప్రచారాలు చేస్తున్నాడు, అంతే తప్ప ఇంకొకటి లేదు. అంటే భారతీయ జనతా పార్టీలో చాలా మందిని తొక్కుకుంటూ బండి సంజయ్ వచ్చారని చెప్పి అంటున్నారు కదా మీరు. మరి బండి సంజయ్ ఎందుకు 2 సార్లు గెలవాల్సి వచ్చింది? ఆడ గెలిపించారు కదా ప్రజలు, కరీంనగర్ ప్రజలు. ఇగో మా కరీంనగర్ ప్రజలు పాపం ఏదంటే అది నమ్మిండ్రండి. నమ్మి నానబోస్తే పుచ్చి పుర్రెలు అయినట్టుగా మోడీ గారిని నమ్మిండ్రు. ఫస్ట్ మోడీని చూసి, మోడీ ఫోటోని చూసి ఈయనకు ఓట్లు వేయడం జరిగింది. ఈయన ఏంటంటే ఎలక్షన్లు అచ్చుడితోటే తాయిమాయ అవుతాడు, ఒక సభ పెడతాడు, లేకపోతే ఇంకొకటి ఏదన్నా హార్ట్ అటాక్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదన్నా అంటాడు. అట్లాంటి మాటలు నమ్మే ఆయనని గెలిపించిండ్రు తప్ప ఒక్క ఎమ్మెల్యేనన్నా గెలిపించిండా అండి? ఆయన ఎంపీ అయిండు. ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించిన 7 నియోజకవర్గాలల్లో 7 నియోజకవర్గాలలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యేనన్నా గెలవనిచ్చిండా ఈయన? ఒకసారి చెప్పండి.
కరీంనగర్లో ఏ ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ, ఓన్లీ ఆయన ఒక్కరే గెలిచారు. ఓన్లీ బండి సంజయ్ అనేటైననే గెలుస్తాడు, వేరేటోళ్ళని ఎవరిని గెలవనియడు. ఆయన ఎవరిని గెలవనియడు, ఎవరికి కూడా సహాయం చేయడు. ఆయన ఒక్కడే కనిపించాలి ఎక్కడికి పోయినా కూడా. అది పార్టీ కూడా తెలిసినట్టున్నది. ఈయన చేయబట్టే పార్టీ మొత్తం అధ్వాన పరిస్థితులకు పోతున్నది అనేసి పార్టీ కూడా తెలిసినట్టున్నదండి. కార్యకర్తలు ఒకసారి కార్యకర్తల బాధ కూడా వర్ణనాతీతం. ఎక్కడన్నా షాపులన్ననో అక్కడనో ఇక్కడనో కలిస్తే వాళ్ళు మాట్లాడతారు నాతోటి, అక్క మా ఓడు మాకేం చేయలేదు, మీరు మంచిగా ప్రశ్నిస్తారు, మీరు ప్రశ్నించుర్రి అక్క, గట్లనే ప్రశ్నించుర్రి అని చెప్పేటోళ్ళు వాళ్ళ కార్యకర్తలే నాకు. రేపు బండి సాయి భగీరథ్ రేపు సిట్టు విచారణకు హాజరవుతానంటూ కూడా ఆయన ఒక మెయిల్ చేసిరు. తర్వాత ఈరోజు ముందస్తు విచారణకు సంబంధించినటువంటి బెయిల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా హైకోర్టులో జస్టిస్ మాధవి బెంచ్ విచారణ చేపడతా ఉన్నది. అంటే ఎలా చూడొచ్చు, అంటే ఇప్పుడు బండి సంజయ్ కుమారునికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే జైలు పోయే అవకాశం ఉంటుంది ఈ విషయంలో? ఇప్పుడు దేనికి పంపించినా కూడా ఇప్పటికే చాలా జాప్యం అయిపోయింది. ఏంటంటే సిట్టు ఇప్పుడు కాళేశ్వరం కుంగిందని ప్రచారం చేస్తారు, దానికి సిట్టే. ఇప్పుడు విద్యుత్ శాఖల ఒక సిట్టే, ఇప్పుడు అమ్మాయి విషయంలో కూడా సిట్టే. ఈ సిట్ అనేటి కాలయాపన చేసేదానికి తప్ప ఇంకొకటి దేనికి పనికిరావు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో బాధిత మహిళకు న్యాయం జరగాలి, నిందితుడిని అరెస్ట్ చేయాలి, నిందితుడికి తగిన శిక్ష విధించాలి. పేదోడికైనా పెద్దోడికైనా ఒకటే న్యాయం ఈ భారతదేశంలో అనేది నిరూపించుకోవాలి. బండి సంజయ్ అనేటైనను వెంటనే బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్ ఆయనే ఏదైతే ఉన్నదో ఎంపీ పదవికి కూడా ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరుకుంటున్నా. రైట్ థ్యాంక్ యూ పవన్ గౌడ్ గారు, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అండ్ రైట్, అంటే బండి సంజయ్ మీద వచ్చినటువంటి ఆరోపణలపై పూర్తి స్థాయిలో అంటే బీఆర్ఎస్ పార్టీ అయితే పగడ్బందీగా బాధితురాలు పోరాడుతున్నాం, ఇక ఎంతమంది వచ్చినా ఎవరి వాళ్ళ చీకటి దోస్తానికి సంబంధించినటువంటి విషయాలు ఇవి అంటూ కూడా పవన్ గౌడ్ మనతో మాట్లాడినటువంటి విషయం. చూస్తూనే ఉండండి సిటిజన్ పల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.